సురేష్ కొచ్చు గారు ఆయన మనం దేవుని వాక్యం చెప్పవలసిందిగా వేడుకుందాం. ఆయన చెప్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నారు అవి విని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మన అందరినీ కూడా దీవిస్తాడు. కాబట్టి మనం దీవులు పొందుకోవాలి, అలాగే ఆ దీవుల వల్ల ఆ కుటుంబం కూడా ఇవ్వబడాలని, ఉపయోగం కూడా లాభం పొందాలని ఉద్దేశంతో జాగ్రత్తగా వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ చెప్పడం కూడా ఆయన ఆహ్వానిస్తాం. రెండవ ఆదరణకర్తగా మనలను విశ్వాసంలోనికి నడిపించడానికి, క్రీస్తు యొక్క బోధలను తూచా తప్పకుండా పాటించడానికి, అలాగే దేవుని యొక్క సహవాసంలో అన్యోన్యతలో ఎదిగి దేవుని యొక్క సాక్షులుగా జీవించడానికి మన మధ్యకు 2000 సంవత్సరాల క్రితమే ఇచ్చేసినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు, గ్లోబల్ ప్రేయర్ డే. ఈ సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి వాగ్దానముగా, కుమారుని వాగ్దానముగా ఈ లోకానికి తెంచిన ఆ శుభదినంని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆయన రాకను విషయంలో సంతోషముతో ప్రజలందరూ కలిసి సమకూడి బహిరంగంగా ప్రభువునికి ప్రార్థన చేయడానికి, విన్నపాలు తెలియజేయడానికి ఉద్దేశించింది. మనకి అపోస్తల కార్యాలు లూకా భక్తుడు రాశాడు. అంటే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై కొనుకోబడిన తర్వాత మనం ఏం చేయాలో ఆ విషయాలను తెలియజేస్తూ ఆయన ఆనాటి శిష్యులకు, ఆయన వెంబడించినటువంటి వారిని ఉద్దేశించి చెప్పిన మాటలు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తల కార్యాలు ఆయన వారిని కలుసుకుని 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినం ప్రభువా, కోరుకొండ గ్రామం దీవెన సహవాసంలో 2026 సంవత్సరం మే నెల 24వ తేదీన ప్రభు ఇటు రీతిగా మీ ప్రజలతో కలిసి ఆరాధించే భాగ్యం నాకును దయచేశారు. అందుకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభు, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఈ వాక్యంలోని విషయాలను మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి మాకు నేర్పించండి, విశదపరచండి నాయన. మీ యొక్క మాటలు మా హృదయలో పదిలపరచమని, మా అనుదిన జీవితంలో అవి నాయన ప్రతిఫలించాలని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పెంతెకోస్తు మొదలుకొని అపోస్తలుడైన పౌలు హతసాక్షి అయ్యే వరకు దాదాపు 38 సంవత్సరాల చరిత్ర ఈ అపోస్తల కార్యాల గ్రంథంలో రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాల చరిత్ర అండి? దాదాపు 38 సంవత్సరాల చరిత్ర. మీరు అపోస్తల కార్యాలు మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 అధ్యాయాలు కదా. 28 అధ్యాయాల్లో ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది? 38 సంవత్సరాల చరిత్ర రాయబడి ఉంది. ఇది క్రైస్తవ సాక్ష్యానికి వచ్చిన అద్భుతమైనటువంటి గాథ. ఇందులో మనకు ప్రధానంగా 2 మిషనరీలు చేసిన సేవాయాత్రలు కనిపిస్తాయి. 1 నుంచి 12 అధ్యాయాల్లో పేతురు నాయకత్వంలో యెరూషలేములో జరిగిన సేవాయాత్ర. రెండవది 13 నుండి 28 అధ్యాయాలు అపోస్తలుడైన పౌలు నాయకత్వంలో
భూదిగంతాల వరకు జరిగిన ప్రపంచ సేవాయాత్ర మనకు కనిపిస్తుంది. ఈ సేవాయాత్రలో ఎంతోమంది సహకరించారు, వారి పేర్లు కూడా రాయబడ్డాయి. అయితే ఈ గ్రంథంలో మనకి ఎన్నో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. యేసు ప్రభువు వారు ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాల పాటు ఈ భూమి మీద దాదాపు 10 సందర్భాల్లో ఆయన తన శిష్యులకు కనబడి వారిలోని భయాన్ని వెళ్ళగొట్టి పరిశుద్ధాత్మను ఆయన పొందండి, ఆయన ఊది పరిశుద్ధాత్మ పొందండి అని వారికి చెప్పారు. ఆ తర్వాత సమాధానం అని చెప్పారు. చివరిగా ఆయన వెళ్ళిపోయే ముందు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు అని చెప్పారు ముందు. ఎందుకంటే ఎక్కడైతే శ్రమ ఉంటుందో, భయం ఉంటుందో ఆ ప్రదేశాల నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఆ ప్రదేశంలో ఎవరు ఉండరు. అది క్రైస్తవులకు అనుకూలమైన సమయం కాదు. ఎందుకంటే వారి ప్రభువుని వారు సిలువేసి చంపేశారు. నాయకుడిని చంపేస్తే ఏమవుతారు? గొర్రెల కాపరిని కొడితే గొర్రెలు చెదిరిపోతాయి. కాబట్టి అటువంటి సమయాల్లో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళవద్దు అని చెప్పారు మొట్టమొదటి మాట. కానీ మీరేం చేయాలి? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని ఆయన చెప్పారు. యేసు ప్రభు వారు ఆయన శిలువ మరణానికి ముందుగా మేడగదిలో చేసిన ప్రసంగాలు మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 13వ అధ్యాయం నుంచి మనకి యేసు ప్రభు శిలువ మరణానికి ముందు చేసిన సుదీర్ఘ ప్రసంగాలు కనిపిస్తాయి. ఆయన ఒక దాసుడుగా తన శిష్యుల పాదాలు కడగటం, అలాగే నేను ఏం చేస్తాను మీరు అలాగే చేయండి అని చెప్పడం, కొత్త నియమాన్ని ఇచ్చారు ఆయన. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించండి, అప్పుడు మీరు అందరూ నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది అని చెప్పారు. ఆ తర్వాత మీరు నాలో ఉంటే తప్ప మీరు ఫలించలేరు. మీరు నా శిష్యులుగా, మీరు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆయన నేను పరలోకానికి వెళ్తున్నాను అంటే వారు చాలా దుఃఖపడ్డారు. అయితే ఆయన అన్నారు, నేను పరిశుద్ధాత్మ సత్యస్వరూపిని పంపిస్తాను, ఆదరణకర్తను మీకోసం పంపిస్తాను, నేను వెళ్ళటం మంచిది అని చెప్పారు. ఈ విధంగా తన శిష్యులను ఆయన ముందుగానే సిద్ధపరిచారు. తర్వాత నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు నా యందు నిలిచి ఉంటే తప్ప మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్న మంచి బోధలు ఆయన చేశారు. నిజమైన స్నేహితుడు విలువక ప్రేమిస్తాడు, నేను మీకోసం నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను అని ఆయన తన శిష్యులకు ఆయన చక్కని విషయాలు బోధించారు. 17వ అధ్యాయంలో ఆయన ఒక ప్రధాన యాజకుడిగా, తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను ముగించి నిన్ను నెరవేర్చి నేను మహింపరిచాను అంటూ ప్రార్థన చేస్తూ తన శిష్యుల కొరకు ఆయన ప్రార్థించారు. వారి విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, దుష్టు నుండి వారిని కాపాడమని, వారు ప్రేమలో వర్ధిల్లాలని, వారు ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో ఎంతో వారు ఎదగాలి అని తండ్రికి ఆయన ప్రార్థన చేశారు. అందరూ కలిసిమెలిసి జీవించాలని కోరుకున్నారు. ఇప్పుడు వారిని ఐక్యపరిచే ఆ యొక్క విషయాల్లో ఆయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోసం, మీరు ఆయన ఆగమనం కోసం, రాకడ కోసం మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పినప్పుడు వారు దాదాపు 120 మంది శిష్యులు అని రాయబడింది కదా. మనకి 14వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వీరందరూ ఎవరెవరు ఉన్నారనే విషయం అక్కడ కనిపిస్తున్న 13వ వచనం చూద్దాం. వారు పట్టణంలో ప్రవేశించి, అంటే యెరూషలేము పట్టణంలో ప్రవేశించి తాము బస చేయించుండిన మేడగదిలోనికి ఎక్కిపోయింది. ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడైతే వారు ఉన్నారో, బస చేస్తూ ఉన్నారో అదే మేడగదిలో, ఆ మేడగదికి వారు ఎక్కి వెళ్ళారు. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయు కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వచనం. ఆ కాలంలో ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను రైట్ ఎంతమంది సహోదరులు ఉన్నారు? ఇంచుమించు 120 మంది సహోదరులు ఉన్నారు. యూదులు పురుషులు లెక్కిస్తారు. 5,000 మంది పురుషులు. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచాడు? 5,000 మంది అని చెప్పినప్పుడు 5,000 మంది పురుషుల కింద కౌంట్ చేసుకోవాలి. అంటే పిల్లలు అందరూ కలుపుకుంటే 20,000 మంది పైన ఉండొచ్చు.
కాబట్టి ఇక్కడ లెక్క ఎలా అంటే పురుషుల కౌంట్ అనమాట, కుటుంబ యజమాని కౌంట్. ఇక మనకు అపోస్తల కార్యాల్లో కూడా లెక్కలు కనిపిస్తాయి, ఎంతమంది చేర్చబడ్డారు సంఘానికి అని. ఆ లెక్క వచ్చినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు, తర్వాత 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. ఈ లెక్కలు కనిపించినప్పుడు పురుషులకు ఉంటాయి. అర్థమైంది కదా? గమనించండి, ఈ మాటలు ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఏదైతే యేసు ప్రభువు చెప్పారో అది వాళ్ళు పాటించడం మనం చూస్తూ ఉన్నాం. వారు యేసు ప్రభువు పరలోకానికి ఆవరణమై వెళ్ళిన తరువాత 10 దినాల తరువాత పెంతెకోస్తు పండుగ రోజు వారు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి రావటం, తన శిష్యుల అందరి మీదకి, అంటే 17 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ ప్రజా సమూహం మధ్యకు ఆయన దిగి రావటం అనేది 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన ఎలా వచ్చాడని మాటలు కనిపిస్తాయి. 2వ వచనం, 1వ వచనం చదువుతున్నా, 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పెంతెకోస్తు పండుగ, ఆ పండుగ సందర్భంగా ఆయా దేశాలకు చదివిపోయినటువంటి యూదులందరూ కూడా వారు ఎక్కడికి చేరుకున్నారు? యెరూషలేముకు చేరుకున్నారు, రాజధానికి చేరుకున్నారు. యెరూషలేము యూదయ రాష్ట్రానికి రాజధాని యెరూషలేము. ఆ రాజధానికి వారు చేరుకున్నారు. అందరూ కూడా తమ ఊళ్ళకు తిరిగి వచ్చారు. ఆ పండుగ సందర్భంలో కుటుంబాలన్నీ కూడా ఉన్న ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరూ చూసేటట్లుగా, అందరూ వినేటట్లుగా అక్కడ ఆ సంఘటన చోటు చేసుకోవటం అనేది కనిపిస్తూ ఉంది. ఈ యొక్క విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు పెంతెకోస్త్ అంటే 50 దినాలు అని అర్థం. పెంతెకోస్త్ అంటే ఏంటండి? ఎన్ని దినాలు? 50 దినాలు. ఈ పెంతెకోస్త్ అనే మాట ఇది కేవలం మనకి కొత్తగా వినే విషయమే కాదు. ఎందుకంటే యెహోవా దేవుని యొక్క 7 పండుగలు ఉంటాయి. యెహోవా దేవుని యొక్క 7 పండుగలు మనకి కనిపిస్తాయి ధర్మశాస్త్రంలో. దానిలో ఒక పండుగ పెంతెకోస్తు పండుగ. ఏ పండుగ ఇది? పెంతెకోస్తు పండుగ. ఆ పండుగకి ప్రజలందరూ కూడా రావటం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది తండ్రి వాగ్దానం, రెండవది కుమారుని వాగ్దానం కూడా. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన మాటే మనకి ఇక్కడ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం నుంచి మనకి 20 వచనాలు కనిపిస్తుంది కదా. యోవేలు గ్రంథం చదువుదాం ఒకసారి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులను కళ్ళకందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదను గనుక వారు ప్రవశించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసేదను. ఈ విధంగా అపోస్తల కార్యాలలో పౌలు మిగిలిన 11 మంది శిష్యులతో కలిసి లేచి నిలబడి, ఆ రోజు అనేక మంది గలిబిలికి గురవుతున్న సమయంలో వారు తాగి లేరు. ఇది కేవలం ప్రవక్త అయిన యోవేలు ప్రవక్త చెప్పినటువంటి వాగ్దాన నెరవేర్పు అనే విషయాన్ని అపోస్తలుడైన పేతురు ఆ ప్రజలందరికీ తెలియజేశాడు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాట, ఇచ్చిన పిలుపు ఏంటంటే 21వ వచనం, అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనలో చేసే పని ఏంటంటే ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, లోకమును గూర్చి ఒప్పింపజేస్తారు. మొట్టమొదటిగా చేసే పని. పరిశుద్ధాత్ముడు లేకపోతే మనం పాపి అనే విషయాన్ని మనకు ఎవరు చెబుతారు? ఆయన కొత్త విషయాలు ఏమి చెప్పడు. యేసు ప్రభువు అన్నారు, నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాటిని ఆయన జ్ఞాపకం చేస్తాను, నా మాటలు తీసుకుని మీకు చెబుతారు పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుని పని ఆయన కొత్త విషయాలు బయలుపరచడం కాదు, కొత్త విషయాలు బోధించడం కాదు. అప్పటికే వాక్య గ్రంథంలో ఉన్న విషయాలు
ప్రభు చెప్పిన మాటలు, ఆయా ప్రవక్తలు చెప్పిన విషయాలలో ఆయన జ్ఞాపకం చేస్తారు. గమనించండి, ఈ యొక్క సందర్భంలో పేతురు కూడా పాత నిబంధనలో యోవేలు ప్రవక్త చెప్పిన మాటలను తిరిగి వారికి జ్ఞాపకం చేశారు. కాబట్టి వారు తాగి లేరు, కేవలం ఆత్మతో నింపబడ్డారు. తాగిన వారు తమ యొక్క అధీనంలో వారు ఉండరు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అధీనంలో ఉన్నవారు కూడా వారు ఏమి చదువుతున్నారో వారికి తెలియదు. గమనించండి. అందుకనే ఆత్మ పూర్ణులై ఉండుడి అని బైబిల్ మనకి పిలుపునిస్తూ ఉంది. మనం ఏమై ఉండాలి? ఆత్మ పూర్ణులై, పరిశుద్ధాత్మ యొక్క అధీనంలోకి రావటం, ఆయన నడిపింపు కిందకి రావటం, ఆయన అధికారం కిందకి రావటం, ఆయన ప్రభుత్వం కిందకి రావటం, అంటే ఆయన మనలో నడిపించడానికి ఇష్టపడటం. అలా అందుకనే ఆయన మనకు సహాయకుడు, పారాక్లీట్, సహాయకుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? మనకు సహాయకుడు. ఆయన ఆదరణకర్త, సత్యస్వరూపి, సర్వసత్యంలోకి మనల్ని నడిపించే దేవుడు ఆయన. సర్వసత్యం, సర్వసత్యం. గమనించండి, ఒకవేళ సత్యం అనేది ఉండొచ్చేమో, కానీ సర్వసత్యం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మనం చూస్తున్నాం. చూడండి, తండ్రి వాగ్దానం మనం చూసాం కదా, మరి కుమారుని వాగ్దానం ఏంటి అనేది కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో ఏం రాయబడిందో మాటలు గమనిద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 26వ వచనం కూడా చదువుకుందాం. 15వ అధ్యాయం 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. 15వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి నేను మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. హల్లెలూయా. ఎవరి గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు? నన్ను గురించి, యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తాడు. అంతకని మీరు సాక్షులుగా ఉంటారు అన్న మాట రాయబడింది కదా. మీరు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉండేదరు. ఇందులో అన్నమాట కనిపిస్తుంది. సాక్షులుగా ఉంటారు, ఆయనకు సాక్షులుగా ఉంటారు. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా, అంటే అనుదిన జీవితంలో అది మన జీవన శైలిగా మారిపోతుంది. ఏదో ఆదివారం దేవుడు చేసిన మేలుని సకల నెరవేర్చి సాక్ష్యం చెప్పడం మాత్రమే కాదు, కానీ మన అనుదిన జీవితంలో ఒక లివింగ్ ఎవిడెన్స్, సజీవ పత్రికలుగా మనం ఉండిపోతాం. మనం చూసినప్పుడు నిజంగా వీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా, యేసుతో కూడా ఉన్నవారు కదా అని లోకం గుర్తిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కనిపిస్తుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు రోజున వచ్చిన ఆ సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలు లేడా, ఆయన పరిచర్య లేదా అంటే అలా ఏం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో కూడా తన పరిచర్య జరిగించాడు. అయితే ఇక్కడ మనకి పాత నిబంధనలో జరిగించిన పరిచర్యకు క్రొత్త నిబంధనలో ఆయన జరిగిస్తున్న పరిచర్యకు మధ్య వ్యత్యాసాలను చక్కగా అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని పరిచర్య కేవలం ఇశ్రాయేలు జాతికి మాత్రమే పరిమితం. ఇశ్రాయేలు జాతికి మాత్రమే పరిమితం. అపోస్తల కార్యాలకు ముందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గ్రీకుల మీద కానీ, లేకపోతే బబులోనియుల మీద కానీ, లేకపోతే రోమనుల మీద కానీ దిగి వచ్చినటువంటి దాఖలాలు మనకి ఎక్కడా కనిపించింది. ఎక్కడ అపోస్తల కార్యాల ముందుగా. అయితే ఇప్పుడు పశ్చాత్తాపడిన ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో లోకమంతా ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన సర్వలోకానికి చెందిన వ్యక్తి. ఆయన పరిచర్య సర్వలోకానికి అంకితం. పాత నిబంధనలో ఒక జాతికి మాత్రమే అంకితం, కానీ ఇప్పుడు సర్వలోకానికి ఆయన పరిచర్య అంకితం.
రెండో విషయం ఏంటంటే అది మొట్టమొదటిగా సార్వత్రిక అనుభవం, అంటే అందరికీ సంబంధించిన అనుభవం ఇది. రెండో విషయం ఏంటంటే అది శాశ్వత అనుభవం. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆత్మ వారి మీదకి బలంగా దిగినప్పుడు కొంతమంది వ్యక్తులను ఆయన ప్రత్యేకపరుచుకునేవాడు. కాబట్టి వారు ఆయన ప్రత్యేకపరుచుకుని వారిని నియమించుకుని వారి ద్వారా ఆయన పరిచయం జరిగించేవాడు. అది కూడా తాత్కాలికం. ఆయా సందర్భాల్లో ఆయన పరిచయం చేయడానికి, లేక ఒక అద్భుత కార్యాలు చేయడానికి, లేకపోతే ఒకరి మీద తన ప్రజలను విడిపించడానికి ఒక వ్యక్తి మీదకు ఆయన దిగివచ్చి మళ్ళా ఆ కార్యం ఆయన వెనువెంటనే వెళ్ళిపోయేవారు. అది తాత్కాలిక అనుభవం. ఈ విషయాలు మనం చూస్తే పాత నిబంధనలో మనకు 3 వ్యక్తులు కనిపిస్తారు. ఎవరు అంటే మొట్టమొదటిగా సంసోను కనిపిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చివేసెను. అతడు దాన్ని చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ఇక్కడ కొదమ సింహాన్ని చీల్చడం కనిపిస్తుంది. ఎవరు? సంసోను. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అన్నమాట కనిపిస్తుంది కదా. తర్వాత మనం విషయాలు చూసినట్టయితే వచనం మరొకటి 19వ వచనం కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అర్థమవుతుందిగా, మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకుని తన విప్పుడు కథభావం చెప్పిన వారికి బట్టలను ఇచ్చాడు. ఎవరి మీదకి? ఫిలిష్తీయుల మీదకి వెళ్ళి అక్కడ వారిని చంపి 30 మందిని చంపి ఆ సొమ్మును దోచుకుని తన విప్పుడు కథభావాన్ని చెప్పిన వారికి బట్టలను ఇచ్చాడు. ఇది యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా. అర్థమవుతుంది కదా. మరలా సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయా వ్యక్తులను ప్రేరేపించటం, లేకపోతే వారి మీదకి దిగి రావడం మనం చూస్తాం. రెండవదిగా మనకి ఇంకా చూసినట్లయితే మనకి తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వారిని విడిచిపెట్టే అవకాశం కూడా ఉంది. పాత నిబంధనలో రాయబడిన వచనాల్లో అతి విచారకరమైన ఒక వచనం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే వచనం. చూడండి, ఆ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబార్చునని అతనికి తెలియదు. గమనిస్తున్నారా? చాలా విచారకరమైన విషయం. రెండవదిగా ఇశ్రాయేలీయుల యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సంసోనులాగా సౌలు మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరలా విడిచి వెళ్ళిపోయాడు. ఆ వాక్య భాగాలు గమనిద్దాం. 1వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాం. వారు ఆ కొండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి దిగి వచ్చాను. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతను ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా ఉండి ప్రకటించుట చూచి కీషు కుమారునికి సంభవించినది ఏమిటి, సౌలును ప్రవక్తల్లో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నట్లు కనిపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అతని మీదకు బలముగా దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సౌలును విడిచి వెళ్ళిపోవడం కూడా కనిపిస్తుంది. 16వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెలిపింపగా. చూసారా? అంటే దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయింది. అంటే తాత్కాలికం. దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సమయాన్ని బట్టి, అవసరం బట్టి ఆయన వచ్చి పరిచయం జరిగించి మరలా వెళ్ళిపోయాడు, మరలా వచ్చేవాడు. అట్లా జరిగేది. కానీ ఇప్పుడు ఉన్న అనుభవం ఏంటంటే ఇది శాశ్వతమైన అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడు
మన మధ్య ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆయన మనం తప్పు చేస్తే, పాపం చేస్తే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన ఏం చేస్తాడు? దుఃఖపడతాడు, ఆయన బాధపడతాడు, ఏడుస్తాడు, మౌనంగా ఉండిపోతాడు, మాట్లాడకుండా ఉండిపోతాడు. కారణం ఏంటంటే మన మాటికి ఆయన విసిగిస్తే, ఆయన పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే, ఆయన మాటలను పెడచెవిని పెడితే, ఆయన ఆజ్ఞను శిరసా వహించకపోతే ఆయన ఏం చేస్తాడు? మౌనంగా రోధిస్తాడు. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని విమోచన దినం వరకు మీరు ఆయన యందు ముద్రింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఒక సీల్, ఆ సీల్ లేకుండా అది చెల్లదు. ఒక సర్టిఫికెట్లో ఉండాలి, సీల్ ఉండాలి, సిగ్నేచర్ కూడా ఉండాలి, సంతకం కూడా ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఆయన ముద్ర వేస్తే తప్ప మన పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. అంటే ఆయన ఆమోదం కావాలి. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి పట్టించుకోరు. కొంతమంది యెహోవా దేవుణ్ణి మాత్రం హైలైట్ చేస్తారు, కొంతమంది యేసు క్రీస్తుని మాత్రం హైలైట్ చేస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాత్రం హైలైట్ చేస్తారు. కానీ త్రియేక దేవుని యొక్క నామంలో మనం బాప్తిస్మం ఇవ్వాలి అనే విషయాన్ని యేసుప్రభువు చెప్పారు. అలాగే మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్న కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆమోద ముద్ర ఉండాలి. కాబట్టి ఆయన మనం దుఃఖ పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకోవాలి తప్ప మనం కోపగించుకుని వెళ్ళిపోతే ప్రయోజనం శూన్యం. పరిశుద్ధాత్మ దేవుని మోసగించడానికి కూడా చూశారు కదా చాలామంది. పరిశుద్ధాత్మ దేవుని కొనుక్కోవాలని కూడా చూశారు. అంటే పేతురు తల మీద చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడటం చూసి గాడి సీమోన్ ఏమన్నాడు? నేను నీకు డబ్బులు ఇస్తాను, నాకు అధికారం ఇచ్చేయాలి. నేను కూడా ఎవరి తల మీద చేయి పెడితే అంటే పరిశుద్ధాత్మ దేవుడు డౌన్లోడ్ చేసుకునే వ్యక్తి అనుకుంటున్నాడు, డబ్బులు అమ్ముడిపోయే వ్యక్తి అనుకుంటున్నాడు. చాలా మంది ఎలా ఉంటారు? దేవుడు నీ దగ్గరికి వచ్చి దేవుడు కొనేద్దాం అనుకుంటారు. అంటే దేవుడికి మొహాన్ని ఎంత కొంత వేసేస్తే ఆయన మనం తప్పు చేసిన తప్పు ఏమండు మౌనం ఉండిపోతాడు. చేయాల్సిన పాపాలన్నీ చేసేసి చివరికి కుండీలో డబ్బులు ఏంటి పాపాలు కడుక్కోవడానికి. ఇక్కడ అది చదవదు. ఇష్టానుసారంగా జీవించేసి అప్పటికప్పుడు వచ్చేసి డబ్బుతో పదం వెళ్ళిపోదాం అనుకుంటే సాధ్యం కాదు. రక్షణ ఉచితం, దానికి ఆల్రెడీ ఒకరు వెల చెల్లించారు. ప్రభువైన యేసు తన రక్తాన్నే చెల్లించాడు. అది తప్ప ఆయనకి ఏది ఆయన ఒప్పుకోడు. తండ్రి అయిన దేవుడు ఆయన గిన్నె తీసుకుని ఇదిగో నీ కొరకు చిన్నింపబడుతున్నా నూతన నిబంధన రక్తం అని చెప్పారు. ఈ రక్తం తండ్రి ఏమిట ఆయన రక్తాన్ని చూసినప్పుడు శాంతించేవాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు మన కోసం వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించిన దాన్ని మనం వెలపెట్టి కొనుక్కోకూడదు. వెలపెట్టి కొనుక్కోవడానికి మనం ఎవరు వెల చెల్లించలేము. ప్రపంచంలో కోటీశ్వరుడు ఎవరైనా అతను కూడా వెల చెల్లించలేము. కేవలం రక్షణ ఉచితం. యేసుని ప్రభువుగా ఒప్పుకొని ఆయన నా కోసం చనిపోయాడు, నా పాపల నిమిత్తమే చనిపోయి తిరిగి లేచాడు అని ఎవరైతే ఆయనని విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఆయన పాత నిబంధనలో ఆయా సందర్భాలను బట్టి ఆయన వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. దావీదు జీవితంలో కనిపిస్తుంది మనకి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. చూసారా, దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లు మనకు ఎక్కడ కనిపించింది. కానీ ఒక సందర్భంలో అంటాడు, నీ ఆత్మను నా ఎదురు నుంచి తీసివేయవద్దు. పాపం చేసినప్పుడు బత్షెబాతో పాపం చేసిన అంతరం కీర్తన 50వ కీర్తన రాస్తూ దావీదు చెబుతున్న మాట ఏంటంటే, నీ పరిశుద్ధాత్మ నా ఎదురు నుండి తీసివేయ, నాకు మరలా రక్షణ ఆనందాన్ని పుట్టించు. అర్థమవుతుందా? అంటే వారి రోజుల్లో వాళ్ళకి అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టే అవకాశం ఉంది అన్న భయం ఉంది వాళ్ళకి.
పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో ఆయన మనతో ఉంటాడు, కానీ ఇన్యాక్టివ్గా ఉంటాడు, ఏమీ చేయకుండా ఉంటాడు. అది మరీ ఘోరం కదా, కట్టి పడేస్తాం. ఒక బలవంతుడైన వ్యక్తిని బంధించేస్తే ఏమవుతుంది? ఆ సామ్రాజ్యం అంతా అంతే కదా. అంటే బలవంతుడైన వ్యక్తి ద్వారా మనం విజయం సాధించవచ్చు, కానీ అటువంటి బలవంతుడైన వ్యక్తినే బలహీనమైన వ్యక్తిగా చేసేస్తాయి. అంటే ఆయన పరిచయం మనం ఉపయోగించుకోకపోతే ఎవరు నష్టపోతారు? గమనిస్తున్నారా? కనుక కొత్త నిబంధనలో మనం దేవుడు ఆ గొప్ప అవకాశం ఇచ్చాడు. శాశ్వత అనుభవం మనతో పాటు ఉండటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఇది పరిశుద్ధాత్మ యొక్క పాత నిబంధన ఆ సంఘటనకు కొత్త నిబంధనలో ఉన్న విషయాలకు ఉన్న వ్యత్యాసాన్ని మనం చూస్తాం. అది కేవలం ఒక జాతికి మాత్రమే పరిమితం, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే పరిమితం. కానీ ఈరోజు అది సార్వత్రిక అనుభవంగా మారిపోయింది. అంటే యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా, అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ రోజు చేసిన ప్రసంగంలో వాళ్ళు అన్నారు, అయితే మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు వారి హృదయంలో పొడుగుపడిన వారై మేము ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు నందు 2వ అధ్యాయం 38వ వచనం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును అన్నారు. హల్లెలూయా. అందరికీ ఈ వాగ్దానం ఎవరికి? అందరికీ, కొందరికి మాత్రమే కాదు, అందరికీ. కాబట్టి ఎవరైతే ఆయన స్వీకరిస్తారో వారికి ఈ వాగ్దానం చెందుతుంది అనే విషయం మనం గ్రహించాలి. గమనించండి. తర్వాత మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వారు సాక్ష్యం ఇచ్చారు కదా. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు కనుక యెరూషలేములోను మీరు సాక్షులుగా ఉంటారు. మొదటి 7 అధ్యాయాల్లో మనకు అదే కనిపిస్తుంది. వారు ఎక్కడ సాక్షులుగా ఉన్నారు? తాము ఎక్కడైతే ఉంటున్నారో అదే ప్రాంతంలో దేవుని కొరకు వారు సాక్షులుగా ఉన్నారు. రెండవదిగా 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం మనం చూస్తే వారు ఎక్కడ సాక్షులుగా ఉన్నారు? యోదయ సమరయ ప్రాంతాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే 13 నుంచి 28 అధ్యాయంలో వారు భూదిగంతాల వరకు సాక్షులుగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే మన పరిసర కేవలం ఒక ప్రాంతానికి మాత్రం పరిమితం కాదు, అంటే అది అంచెలంచెలుగా విస్తరించాల్సిన అవసరం ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ వాగ్దానం నమ్మిన వారికి మాత్రమే చెందుతుంది. కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాతే మనం ఆయన సాక్షులుగా నిలబడగలుగుతాం. వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందనంత వరకు భయపడుతూ ఉన్నారు, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వారు అనుభవించారో వారు ధైర్యంగా మాట్లాడటం ప్రారంభించారు. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి బహిరంగంగా ఎలుగెత్తి చాటి చెప్పడం ప్రారంభించారు. కొంత పిల్లలు హేరోలు శత్రువులు కలిసిపోయినవి వీరు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ వారు చేసిన ప్రార్థన, నాదా సత్యస్వరూపి, ఆ మాట వారు ప్రార్థన చేస్తూ వాళ్ళు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ ఏమైంది? భూకంపము సంభవించింది. వారందరూ కూడా ధైర్యంగా ఆయన కొరకు సాక్షులుగా నిలబడతారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ధైర్యాన్ని ఇస్తాడు. ఆ రోజు చూడండి, స్టెఫను హతసాక్షి, మొట్టమొదటి హతసాక్షి కదా కొత్త నిబంధన. ఆయన కనపరిచిన జ్ఞానంకి వారు ఎదురు చెప్పలేకపోయారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాటలను ఇస్తాడు, సమాధానం చెప్పే శక్తిని ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. కనుక పరిశుద్ధాత్మ చేత అభిషేకం అనేది మన జీవితాల్లో చాలా అత్యవసరం అనే విషయాన్ని గమనించాలి. తర్వాత మనం గమనిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనమందరం కూడా రావాలి అనే విషయాన్ని గమనించాలి. చూడండి, మొత్తం నేను ఇందాక మీకు చెప్పాను కదా, మొత్తం 11 కాండం 23వ అధ్యాయంలో మనకి 7 పండుగలు కనిపిస్తాయి. దానిలో మొట్టమొదటి పండుగ పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ. ఇది కలువరికి సూచన. తర్వాత పరమ ఫలాల పండుగ, ఇది యేసు ప్రభు తిరిగి లేవటం పునరుద్ధానానికి సూచనగా ఉంది. తర్వాత వారముల పండుగ, ఇదే పెంతెకోస్తు పండుగ. 7 వారాలు, ఎన్ని? 49 రోజులు +1 కదా, వారముల పండుగ. ఇది వారముల పండుగ. తర్వాత బూరల పండుగ, అంటే ఇది యేసు ప్రభు సంఘం పైకెత్తబడటం, యేసుక్రీస్తు 2వ రాకడిని సూచిస్తుంది.
తర్వాత ప్రాయశ్చిత్త పండుగ లేవికాండ 16 ఉంది. ఇది రాబోయే శ్రమల కాలానికి సూచన. చిట్ట చివరిగా గుడారాల పండుగ. మీ అందరికీ తెలుసు గుడారాల పండుగ కదా. ఎవరు జరుపుతారు ఎక్కువగా? వస్తున్న మందిరం వాళ్ళు. గుడారాల పండుగ ఇది రాబోయే 1000 ఏళ్ల పాలనకు సూచన. కాబట్టి 7 పండుగల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పండుగ ఏంటంటే, ఏ పండుగ ఇది? పెంతుకోస్తు పండుగ. పెంతుకోస్తు పండుగ, వారముల పండుగ. కాబట్టి పెంతుకోస్తు అన్న మాటకు అర్థం 50. పాత నిబంధనలో పోలికలు చూస్తాం, కొత్త నిబంధనలో మనం పోలికలు చూస్తాం. ఈ విధంగా పాత నిబంధనలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మీకు అవి చెబుతూ ఉన్నప్పుడు కొంచెం విసుగ్గా అనిపించవచ్చు. కాబట్టి నేను ఆ విషయాలు లోతుల్లోకి వెళ్తాను లేదు. కేవలం 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోండి. పాత నిబంధనలో అది కేవలం ఒక జాతికి పరిమితం, కానీ ఇప్పుడు ఆయన అంగీకరించిన అన్ని జాతులకు పరిమితం. అన్ని జాతులకు పరిమితం. రెండవ విషయం తాత్కాలిక, కానీ పరిశుద్ధాత్మ దేవుడు శాశ్వతంగా మన మధ్య ఉండటానికి వచ్చాడు కదా. మూడవదిగా అది పరిపూర్ణ అనుభవం. పరిపూర్ణ అనుభవం. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు, కానీ వారు జీవితంలో పరిశుద్ధంగా జీవించారు, తమ జీవితాంతం జీవించారు అని చెప్పడానికి ఆధారాలు లేవు. ఎందుకంటే సంసోను పాపం చేశాడు, దావీదు పాపం చేశాడు. ఈ విధంగా వారు నైతికంగా ఆధ్యాత్మికంగా ఇక అలా ఉండిపోయారు అని చెప్పడానికి లేదు. అంటే సౌలు ఉన్నాడు. సౌలు తన జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడ్డాడు, వాడబడ్డాడు. కానీ జీవితం చివరిలో ముగింపులో అతడు ఏమయ్యాడు? జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి ఆ అనుభవం వారిలో శక్తిని మాత్రం అనిపించింది, కానీ సంపూర్ణ పరిశుద్ధుల్లో నడిపించింది. కానీ కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ అనుభవం మనల్ని క్రీస్తు యొక్క స్వరూపంలోకి మలుస్తుంది. హల్లెలూయా. పరిపూర్ణ స్థితికి తీసుకువెళ్తుంది. పరిశుద్ధతలో మనం అంతకంతకు ఎదగడానికి, విశ్వాసంలో ఇంకనూ అత్యధిక విశ్వాసంలోనికి రావడానికి, కృప వెంబడి కృపను మనం పొందడానికి ఈ అనుభవం మనకు సహాయపడుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో ఈ యొక్క అత్యధికమైన అనుభవాలు అనుగ్రహించినందుకు ఆయనకు వందనాలు చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి పౌలు అపోస్తలుడైన పేతురు ఈ 2వ అధ్యాయంలో చాలా అద్భుతమైన విషయాలు మనకు తెలియజేశాడు. నేను ఈరోజు ఈ యొక్క మాటతో ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో క్రియాశీలకంగా ఉన్నాడా, లేకపోతే ఆయన కేవలం ఒక మూల ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో యాక్టివ్గా ఉన్నాడా, ఇన్యాక్టివ్గా ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుని ఆయన చెప్పే మాటలకు మనం తలవగ్గి ముందుకు వెళ్తున్నామా, లేకపోతే ఎదురు మాట్లాడుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని మోసం చేస్తున్నామా, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుణ్ణే అమ్మేస్తున్నామా? అందుకని నేర్చుకోవాలి. ఒక మాట అన్నారు, నాకు విరోధంగా మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడు వారికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వారికి పాపక్షమాపణ లేదు. యూదుల ప్రకారం 2 యుగాలు, ఒకటి ఈ యుగం, రాబోయే యుగం. ఈ యుగం, రాబోయే యుగం. కాబట్టి ఈ యుగంలో ఈ జీవితంలో క్షమాపణ లేదు, రాబోయే జీవితంలో యుగాల జీవితంలో కూడా క్షమాపణ లేదు. కాబట్టి దూషణ పాలు పరిశుద్ధాత్మ గురించి తేలిగ్గా మాట్లాడుతున్నామా? ఆయన పరిశుద్ధ ఆత్మ, సత్య స్వరూపి కదా, నిత్యుడగు ఆత్మ. ఆయన విషయంలో ఏమరపాటు ఒకవేళ తెలియక తప్పు చేస్తే దేవుడు క్షమాపణ ఇస్తాడేమో, కానీ తెలిసి మరలా పాపం చేస్తూ ఉంటే ఆయన చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మ మనం ఏడిపిస్తూ ఉన్నామా, సంతోషపెట్టే జీవితాలు జీవిస్తూ ఉన్నామా? ఈరోజు ఆలోచన చేద్దాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే ఆయన లేఖంలోని వాక్యాలను మనకు తెలియజేసేది. ఆత్మ సహాయం లేనిదే మనం ఈ బైబిల్లోని విషయాలు అర్థం చేసుకోవాలి. ఆత్మ నడిపింపలేకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. లోకంలో ప్రతి దానికి ఒక గైడెన్స్ కావాలి. ఈరోజు కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ గురించి అనౌన్స్మెంట్ చేశారు. గైడెన్స్ ఎవరో నడిపించే వాళ్ళు కావాలి, దిక్సూచిగా ఉండాలి. అంటే నడిపించే వాళ్ళు లేకపోతే మనం దారి తప్పిపోతాం. స్వయంగా మనం నేర్చుకుని ఆ స్థితికి వెళ్ళాలంటే ఒకవేళ అది మనకు చేరడానికి చాలా సమయం పట్టవచ్చు, లేకపోతే మనం చాలా దూరం వెళ్ళిపోవచ్చు. చూడండి, మనం రైలు పట్టాలు చూస్తాం. 2 రైలు పట్టాలు ఎలా పక్క పక్కన మనం వెళ్తున్నట్లే ఉంటాయి ట్రైన్స్.
కానీ కొద్ది దూరం వెళ్ళేటప్పటికి ఆ 2 ట్రైన్లు చాలా చాలా దూరం వెళ్ళిపోతాయి. అట్లా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవునితో మనం సరైన కనెక్టివిటీ లేకపోతే మనం ఆయనతో పాటు వెళ్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ నెమ్మదిగా చాలా వ్యత్యాసం వచ్చేస్తుంది. కాబట్టి ముందుగానే మనం గ్రహిద్దాం, ప్రభు యొక్క విషయంలో ఏ విషయంలో ఆయనతో మనం సరైన సంబంధాలు లేకుండా ఉన్నట్లయితే ఈ దినం ఒక నిర్ణయం తీసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయం మాకు కావాలి, నీ ఆదరణ మాకు కావాలి, నువ్వు మమ్మల్ని సర్వసత్యం నడిపించాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు నిత్యుడవు ఆత్మ, నిత్యం మాతో ఉండేవాడు నాయన. ఈ లోపల మా తల్లిదండ్రులు కొంతకాలం ఉంటారు, మా అన్నదమ్ములు కొంతకాలంగా ఉంటారు, మేము జీవిత భాగస్వాములు కొంతకాలం ఉంటారు, పిల్లలు కొంతకాలం ఉంటారు, కానీ నువ్వు యుగ సమాప్తి వరకు మాతో కూడా ఉంటావు. నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడు ఉన్నావు కనుక నీ సహాయం మాకు కావాలి అని ప్రార్థన చేద్దామా? తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రపంచ ప్రార్థన దినోత్సవం పెంతుకోస్తు దినమున నాయన, ఈరోజు పెంతుకోస్తు అనుభవం గురించి మేము తెలుసుకున్నాం. వారముల పండుగ తండ్రి, ఆ పాత నిబంధనలో ఉన్న అనుభవానికి కొత్త నిబంధనలో ఉన్న అనుభవానికి ఉన్న వ్యత్యాసాలు మీరు గమనించారు. ప్రభా, మీరు అన్ని జాతులకు ఈరోజు ఆ వాగ్దానం చెందుతుంది అని సెలవిచ్చారు తండ్రి. దూరస్తులందరికీ సమీపంగా మీరు తీసుకొచ్చారని బట్టి స్తోత్రాలు నాయన. మమ్మల్ని ప్రభా, మీరు మా మధ్య ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో తన నిత్యము ఉండటానికి మీరు ఇష్టపడ్డారని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. క్రీస్తు స్వరూపంలోనికి మనం మలుస్తూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదేనో ప్రభా, ఇదిగో మా జీవితంలో ఇంకా మేము దుఃఖపెట్టే ఆ యొక్క సందర్భాలు ఉన్నట్లయితే, ఆయాస పెట్టే సందర్భాలు ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. మీతో సరైన సంబంధం కలిగి జీవించడానికి మాకు కృప దయచేయమని మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరిచి నాయన మా యొక్క అనుదిన జీవితంలో మీ సహాయాన్ని కోరుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చక్కటి మాటలు అందించినందుకు దేవునికి వందనాలు. ఈ సమయంలో ఈ దినమే కాదు, ప్రతిదినం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని మనం పొందుకోవాలి. ఆత్మతోనే మనం నడవాలి. ఆత్మ లేదే మనం ఏ పని చేయదు.